మన దగ్గరికి వచ్చే వరకేమో మన మతానికి అంటగట్టి ఇది హిందూ మతానికి సంబంధించిన ఆవు అని అకారణంగా ఒక మూగ జీవికి మతాన్ని రుద్ది మూగ జీవితో ఆడుకుంటూ ఆ మూగ జీవినే ఆ ఆవునే ఆరోగ్యానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ఇది హిందువులకో భారతీయులకో ఇక్కడ పుట్టిన వాళ్ళకో మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక పదార్థాన్ని దూరం చేస్తూ మతం పేరుతో మూగ జీవంతో ఆడుకుంటున్న ఆటే ఈ ఆట. నిజంగా అడగండి, ఒకవేళ మీ యూరప్ దేశాలని మీ గురువులని మీరు ఆధ్యాత్మిక దేశాలుగా భావించే ఈ వాటికన్ సిటీ కానీ, ఇదే వాటికన్ సిటీలో ఎన్ని ఆవులు ఉన్నాయో చూడండి. ఇది క్రిస్టియన్ ఆధ్యాత్మికమైన ప్లేస్ కదా. ఇదే వాటికన్ సిటీ కానీ, ఇటలీ వాటికన్ సిటీ కానీ, స్విట్జర్లాండ్ కానీ, రోమ్ కానీ, ఐర్లాండ్ కానీ, ఇలాంటి అనేక దేశాల్లో ఈరోజు ఆవుల సంఖ్య ఎంత ఉందో మీరు కూడా ఆ గణాంకాలు వీలైతే గూగుల్ నుంచి సెర్చ్ చేసి తీయండి. మీ క్రిస్టియన్ దేశాలు, మీ ఆధ్యాత్మిక దేశాలు అవన్నీ, ఆధ్యాత్మిక గురువులు అక్కడ ఉన్నారు, వాళ్ళంతా పెంచుకుంటున్నా లేంది ఇక్కడున్న వాళ్ళు ఈ ఆవుల్ని ద్వేషిస్తూ ఎందుకున్నారు? కొంతమంది, అందరినీ అనట్లేదు, ఇందులో కూడా కొంతమంది ఎందుకు ద్వేషిస్తూ ఉన్నారు. ఇక మరొక మతం అయితే ఇక పూర్తిగా భిన్నం, మేము చంపేస్తాం తింటాం అంతే.